ప్రభువు రక్షకుడుగా ఈ భూమి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు. యేసుక్రీస్తులో గొప్ప రక్షణ ఉంది. యేసుక్రీస్తులో మరి పరలోక పట్టణము చేర్చే గొప్ప ధన్యత భాగ్యం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి దిగి వచ్చి మానవులను ప్రేమించాడు. మానవులను ప్రేమించిన దేవుడు ఆయన శిలువ మ్రాను మీద మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసమని భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతి. అవునండి, భారము మనిషికి తెల్లారితే పొద్దు పొగితే ఎన్నో భారాలతో మానవుడు సతమతమైపోతున్నాడు. ఈ జాడను పొట్ట కొరకు కూటి కొరకు కోటి విద్యలు చేస్తున్నాడు మానవుడు. ఏమన్నా ఎంతో కష్టపడి సంపాదించుకొని ఏమన్నా తీసుకొని పోతారని అంటే ఏమీ లేదు. నేను ఉన్నా నిద్ర ఉన్నా పెద్ద గద్దె మీద మరి మరి భూమి మీద ఏమీ సంపాదించుకొని పోలేదని మరి దేవుని వాక్యం చదివిస్తుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు అవుని వంటి వారిని దేవుని వాక్యము చదివిస్తుంది. ఓ ప్రియ అక్క చెల్లి, ప్రయాణమైపోతున్న ఓ ప్రజలారా, మరి దేవుని దివ్యవాక్యం చాలా ఈ సాయంకాలం వేళ మీరందరూ వింటున్నారు ధన్యులు. ఎందుకంటే గ్యారెంటీ లేని బతుకులో ఉన్నాం. మనం ఒక మిక్సీ తీసుకుంటే గ్యారెంటీ ఉంది, ఒక టీవీ తీసుకుంటే వారంటీ ఉంది. ఇలాగా మానవ జీవితానికి 100 సంవత్సరాలు జీవించే మానవుడికి గ్యారెంటీ లేని బ్రతుకుల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి మన జీవితాల్లో దేవుడు ఒక గ్యారెంటీ అయిన మాటలు ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమన్నాడు. నిష్ప్రయోజనమైన శరీరము కొరకు ప్రభువు సెలవిచ్చిన మాట ఏదంటే, మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, మీరు దేవుడిచ్చిన ఆత్మ దేవదాజే వెళ్ళకుండా మరి మనిషి చేసిన ప్రతి పాపానికి మూల్యము అగ్నిగుండము నరకము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ అగ్నిగుండము నరకము తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రావడానికి కారణం ఏదంటే, ఆయన ఆత్మల కొరకు నశించున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. మరి మేమేం చేయాలయ్యా అంటున్నారా? మీ హృదయములు మార్చుకోండి అంటున్నాడు. మీ మనస్సు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి సమయం. ప్రియమైన సోదరులారా, మరి ఈ సాయంకాలం వేళ ఈ కర్నూలు పట్టణంలో ఈ గొప్ప శుభవర్తమానం మాకేమిలే అని నిర్లక్ష్యం చేయదా అమ్మా అయ్యా. ఎందుకంటే ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. ఈ శాశ్వతమైన లోకం, ఈ భూమి మీద శాశ్వతంగా మనం వెళ్ళిపోవచ్చిన వారమై ఉన్నాం. మనం ఒకరోజు వెళ్ళిపోయి ఆ ప్రభు చెంత నిలిచే వారముగా ఉండాలి. ఎందుకంటే శరీరము చేసిన ప్రతి పాపము